నేను సైతం మీకోసం ప్రాణాలు ఇవ్వడానికి రెడీ అని చెప్పగానే చెప్పినట్టుగా ఈయన నిన్న జరిగిన విషయం అయితే మాత్రం కారఖండిగా మేము ఘంటాబద్ధంగా చెప్పగలుగుతాం. ఆయన చేసిన పని ప్రాణానికి లెక్క లేకుండా చూసుకుంటున్నాడని. రెండోది షీజ్ ద షిప్ అన్నాడు అంటే చాలా మందికి సినిమా డైలాగ్ లాగా అంటుంది చూసేవాళ్ళు. అది సినిమా డైలాగ్ కాదండి. షీజ్ ద షిప్ అన్నది షిప్ మాత్రమే చెప్పాడు ఆయన. లోనున్న సరుకు దాంట్లో నిబద్ధత లేకుండా పాటించిన అధికారులు, అక్రమాలకు పాల్పడే రాజకీయ నాయకులు ఎంత మంది బయటకు వస్తారన్నది మీరు వేచి చూడవలసిందే. చెప్తాను, ఇప్పుడు ఒక హీరో తయారవ్వాలంటే సమాజంలో జరిగిన విషయాల మీద మాత్రమే హీరో తయారవుతాడు. ఆ హీరోయిజం ఆయన ఇంట్లో ఉంది, ఆయన ఒంట్లో ఉంది, ఆయనలో ఉంది. అది చూపించినాక ఆ ధైర్యం చేసి హీరో ఇప్పుడు వచ్చి 76 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ ఒక్క నాయకుడన్నా ఈ విధంగా పాలన చేశాడు, ఎలా చేశాడు అన్నది ఏమన్నా చూపించమనండి. హీరోయిజం ఉందా లేదన్నదే మీరు అనేటప్పుడు ఒకసారి ఆలోచించుకుంటే తెలిసిపోద్ది. ఆ హీరోయిజం రావాలంటే గట్స్ ఉండాలండి, డేర్ అండ్ డాషింగ్ అయ్యి ఉండాలి. ఆ ఒక్క అవకాశం